సజీవులుగా మమ్మల్ని ఉంచి మీ మహోన్నతమైన కార్యములను వివరించుకుని వరసలోనికి నడిపించిన తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా, ఈ సమయంలో అభిషక్తులైనటువంటి వారిని, సంఘాలను, విశ్వాసులను, యవన బిడ్డలను, పసిపిల్లలను ఈ స్థలంలోనికి తీసుకుని వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని వందిస్తూ ఉన్నాము. అలాగనే ఈ కార్యక్రమాన్ని ఈ మౌత్ ద్వారా వినిచున్నటువంటి ప్రతి వారిలో మీ కార్యము జరిగించండి. యేసు ప్రభువా, మీరేమై ఉన్నారో, ఎందుకొరకు ఈ లోకమునకు వచ్చారో, మీరు వచ్చుటకు కారణం ఏమై ఉన్నదో, మీ రాకను బట్టి మానవునికి కలిగిన భాగ్యం ఎంత గొప్పదో మీ వాక్యములో నుండి చూచినప్పుడు మీ తొట్టు చాటున మరుగు చేసి దివ్యమైన మీ వాక్య సందేశాన్ని అందించమని వాక్యదానకర్త బెత్లెహేమ బాలుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి చేతులు ఉన్నాయో చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ లోకములో జన్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు మనం విన్నాం, బెత్లెహేములో సందడి అని, లేక యేసు బాలుడు పుట్టాడు అని. మనమందరము ఈ ఆనంద మాసంలో, అంటే డిసెంబర్ మాసము ఆనంద మాసము. ఎందుకు ఆనంద మాసము అంటే, మానవులు 11 మాసాలు అనేక రీతిలుగా శ్రమపడి 12వ మాసమైన డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్ ఆనందము కొరకు, పండుగ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కనుకనే ఇది మనకి ఆనంద మాసము అని మనము పిలుస్తూ ఉన్నాం. ఈ దినాన దైవ సన్నిధికి వచ్చినటువంటి మన జీవితంలో ప్రభు ఈ లోకంలో జన్మించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆయన రాకను బట్టి మానవునికి కలిగినటువంటి క్షేమం ఏంటి? దేవుని వాక్యములో నుండి మనం చూసినప్పుడు 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. లోకములో ఉన్న మానవులందరూ కూడా జన్మ పాపము, కర్మ పాపము, నైజ పాపాన్ని కలిగి ఉన్నారు. ఈ పాపము నుండి ప్రాయశ్చిత్తం చేయబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లో కొన్ని కారణాలు మనం చూద్దాం. మొదటిగా, పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవులందరూ కూడా పాపము చేస్తున్నటువంటి వారే. మన దృష్టిలో పాపము అంటే శరీరంతో చేసేదో, లేక ఇతరులను వారి ప్రాణము తీసివేసేదో, ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలను మనం ఆలోచన చేసి దానినే పాపము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మానవుడు
జన్మత పాపిగా ఉన్నాడు. మానవుడు నైజ పాపం కలిగి ఉన్నాడు. మానవుడు కర్మ పాపం కూడా కలిగి ఉన్నాడు. ఈ నైజ కర్మ పాపాలని తొలగించుకోవడానికి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు, మంచి పనులు, అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసి వీటిని పోగొట్టుకోవాలనుకుంటారు. మనిషి యొక్క పాపము పాలతో కడిగితే పోయేది కాదు. మనిషి పాపము నీటితో కడిగితే పోయేది కాదు. మనిషి పాపము మనిషి రక్తముతో, కోడెల రక్తముతో కడిగితే పోయేది కాదు. పాపి అయినటువంటి మానవుని యొక్క పాపము ప్రాయశ్చిత్తం చేయబడాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడే భూలోకానికి రావాలి. దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఆకాశము మహా ఆకాశములు పట్టజాలైనటువంటి సర్వోన్నతుడు. నిత్యము యెహోవా పరిశుద్ధుడు అని మహోన్నతమైన స్థలములో నుండి పాపులమైనటువంటి మనము జీవించే ఈ లోకానికి మానవుడిగా ఆయన వచ్చాడు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపికి సమీపంగా వచ్చేశారు. ఎంత సమీపంగా వచ్చారంటే మనము ఆయనకి సమీపంగా వెళ్ళే అంతగా వచ్చారు. ఎవరు కూడా ఆయన్ని చేరలేరు, చూడలేరు. అపరిమిత జ్ఞాన సంపన్నుడైనటువంటి తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చి పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా విమోచించి ఆయన పిల్లలుగా, ఆయన సమీపస్థులుగా చేసి రెండవ మరణము అనే నరకము నుండి మనలను తప్పించడానికే ప్రభు ఈ లోకములో పుట్టారు. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చారు ప్రభు. ఎవరు నేను పాపిని అని విశ్వాసం ఉంచుతారో, ఎవరు పాపిని అని వారు గ్రహించి భగవంతుని దగ్గర ఒప్పుకోలు చేసుకుంటారో అట్టి వారికి ప్రభువు సమీపస్తుడు. యేసు అనేది ఆయన పేరు కాదు, కానీ యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చారు? తన పోలికతో చేయబడిన నరుడు దేవునికి పాపం ద్వారా దూరస్తుడైపోయాడు గనుక దూరస్తుడైపోయినటువంటి యొక్క మనిషిని పరిశుద్ధుని యొక్క జన్మను బట్టి, పరిశుద్ధుని యొక్క మరణమును బట్టి ఈ పాపైన మానవునికి మోక్షం ఇవ్వడానికి ఆయన మరణము కొరకే ఈ లోకమునకు వచ్చాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రభువు ప్రజలను రక్షించడానికి వచ్చారు. ఆయన పోలికతో చేయబడిన వారు. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ లోపల ఉన్న యూపి అనే దీపము ఆరిపోక మునిపే మనము యేసు నామ స్మరణ చేయవలసిన వారు. ఈ రాత్రి మీకు తెలియజేసేది ఏంటి అంటే, నీవెవరైనా పర్వాలేదు, నీలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే నీ ఆత్మ మరణము నుండి నీవు విడిపించబడాలి. నీ ఆత్మ మరణము నుండి నువ్వు తప్పించబడాలి. చాలా పర్యాయాలు శబ్దానికి మరొక అర్థము మనలో నుండి వచ్చేటటువంటి మాట, ఈ అంతరంగంలో నుండి వచ్చేటటువంటి
ఈ శబ్దము నిశ్శబ్దము కాకమునిపే సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకి సృష్టికర్తతోనే పని. మానవుని సృష్టించిన సృష్టికర్తతో మనకి పని. సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మానవుడిని తన పోలికతో చేసి తన పోలికతో జీవించడానికే ఈ లోకానికి పంపించాడు. ఈ మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన దాన్ని బట్టి ప్రభువే తనను తాను తగ్గించుకుని బాలుడిగా ఈ లోకములకు వచ్చి తన పోలికతో చేయబడిన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికే ప్రభు వచ్చారు. యేసు ఎందుకు వచ్చారు? సందడి చేస్తున్నా మంచిదే, నక్షత్రాలు పెట్టా మంచిదే, ఘనమైన పండుగలు చేస్తున్నా, కానీ ఇది మన అంతరంగానికి సంబంధించినటువంటి పండుగ. మన జీవితంలో ప్రతి మనిషికి మరణం అనేది ఉంది. మరణించిన తదుపరి మన ఆత్మ మోక్షమునికి వెళ్తుందా, నరకమునికి వెళ్తుందా? ఈ ప్రశ్న ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈ ప్రశ్నకి జవాబే యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చుట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రపంచానికి ఒక జవాబు దొరికింది. ఈ జవాబు ఏంటి అంటే, పాపము చేత నశించిపోతున్నటువంటి మానవులకి వారి పాపము నుండి ప్రాయశ్చిత్తము చేయడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు. కాబట్టి దేవుని పోలికతో చేయబడినటువంటి ప్రజలను రక్షించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం చదువుకుంటాం. రక్షకుడు లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన పుట్టారు. నువ్వు అవునన్నా కాదన్నా, నీకు ఇష్టముంటే స్వీకరించు, నీకు ఇష్టం లేకపోతే విడిచిపెట్టు. కానీ దేవుని వాక్యము బోధించేది మనకి భేదాలు ఉంటాయి, మనకి వాదాలు ఉంటాయి. భగవంతునికి ఏ భేదము లేదు. అందరూ ఆయన పోలిక, అందరూ ఆయన పిల్లలు. వర్గభేదము, మతభేదము, కులభేదము, ప్రాంత భేదము దేవునికి లేదు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు విదేశీయులకు సంబంధించిన దేవుడని. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఇంటికొక దేవుడు, గల్లీకొక దేవుడు కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనము ఈరోజు సృష్టిని పరిపాలన చేసే సృష్టికర్త ఉన్నారు. ఆయన ఆ సృష్టికర్త యొక్క పాదపీఠమైన ఈ భూలోకములో మనం నివాసం చేస్తూ ఉన్నాం. ఆయన పాదపీఠము దగ్గర ఉన్నటువంటి మనము నా పాపమును ప్రాయశ్చిత్తము చేసి నన్ను విడిపించి మోక్ష రాజ్యములకు తీసుకుని వెళ్ళటానికే రక్షకుడు ఉద్భవించాడు అని నమ్మటమే నిజమైన క్రిస్మస్. అదే క్రిస్మస్ ఆనందం. ఈ నమ్మకత్వం లేకుండా ఎన్ని నక్షత్రాలు పెట్టినా, ఎంత పెద్ద సభలో ఎంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినా, ఎంత ఘనమైన కార్యములు చేసినా డబ్బు ఖర్చు అవుతుందేమో, ప్రజలు ఆనందపడతారేమో, కానీ నీ వ్యక్తిగత జీవితానికి లేక నీ ప్రాణ ఆత్మ దేహాలకి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. నీ ప్రాణాత్మ దేహములకు ప్రయోజనకరముగా ఉండుటకు ప్రాణప్రియుడైనటువంటి ప్రభువే మనకి సమీపంగా వచ్చారు. ఇంకా మనము చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయన వెంట ఉన్నప్పుడు అనేకులు అక్కడ మాట్లాడుతున్నారు. యూదులు చాలా నిష్ఠ కలిగిన వారు. ఎలాంటి నిష్ఠ వారు కలిగి ఉన్నారు అంటే, వారు చేతులు కడుక్కొని
కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంట్లో నీళ్లు చల్లుకొని మాత్రమే వారి ఇంట్లోకి వెళ్తారు. చాలా నిష్ఠ కలిగిన వారు. అలాంటి వ్యక్తులను చూసి ప్రభు అన్నారు, ఆచారం అనే ఆకులు ఉంటే ప్రయోజనం లేదు. ఒక చెట్టు ఫలాలతో ఉంటేనే ఒక వ్యక్తి ఆకలి తీరుస్తుంది. కాబట్టి ఆచారము ఆకులతో సమానము. ఆకు ఎండిపోతుంది, రాలిపోతుంది, దానిని బట్టి ప్రయోజనం లేదు. ఆ చెట్టుకి ఒక ఫలం ఉన్నట్లయితే ఆ ఫలము మనిషి యొక్క ఆకలి తీరుస్తుంది. కాబట్టి ఆచార భక్తి భగవంతునికి ఇష్టం లేదు. ఆచార క్రైస్తవులుగా ఉండకూడదు. క్రైస్తవులు అనగా క్రీస్తును కలిగిన వారు, లేక క్రీస్తును నమ్మిన వారు, లేక క్రీస్తును ఆరాధించేవారు. ఈ సందర్భాన్ని చూసి వారు అంటా ఉన్నారు, నిష్ఠ కలిగినటువంటి యూదులు ఏమంటున్నారంటే, ఈయన పాపులతో సహవాసము చేయడానికి, పాపులతో కలిసి భోజనం చేయడానికి ఈయన వచ్చారు అని చెప్పుకుంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పాపులను చేర్చుకోవడానికి వచ్చారు. ఎవరైనా పాపులను ప్రేమించగలరా? ఎవరూ ప్రేమించలేరు. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఎన్ని మంచి పనులు ఆ వ్యక్తి చేసినా తనలో తప్పే మనకి కనబడుతూ ఉంటుంది. మానవుని యొక్క స్వభావం అటువంటిది, స్వార్థపూరితమైనది. మానవుని యొక్క స్వభావము తప్పులు వెతికేటటువంటిది. కానీ దేవుడు తప్పును మాపివేసి, తప్పును తుడిచివేసి, తప్పును క్షమించి తనకి సమీపంగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9:13 కూడా ఉంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను పాపులను పిలవచ్చునే గాని నీతివంతులను పిలవ రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యం కలిగిన వారికి డాక్టర్ అవసరం లేదండి. ఎవరు అనారోగ్యంతో ఉంటారో వారికి మాత్రమే డాక్టర్ కావాలి. సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు కూడా 3 రకాలైన పాపముల గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి పాపి అయినటువంటి మానవుని పిలవడానికే యేసుక్రీస్తు వచ్చారు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన వచ్చింది నక్షత్రాలు పెట్టుకోండి, పండుగలు చేసుకోండి, మంచి ఉన్నతమైన స్థాయిలో చెయ్యండి అని చెప్పిన సందర్భాలు ఎక్కడా వాక్యంలో లేవు. మన తృప్తిని బట్టి, మన ఇష్టాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రభు నా కోసం పుట్టారు, లోకానికి రక్షణ తెచ్చారు అని కృతజ్ఞతతో మనం చేస్తున్నాం. ఇవన్నీ చేసినట్లుగా వాక్యములు ఎక్కడా లేదు. ఈ రోజు మనం గ్రహించవలసిన విషయము, నిజమైనటువంటి క్రిస్మస్ ప్రభు అన్నారు, నేను పాపులను పిలవడానికి వచ్చాను. ఈరోజు మనల్ని పిలవడానికి ఆయన వచ్చారు. కాబట్టి మనం అందరం సంతోషంతో, పాపినైన నన్ను పిలిచావు ప్రభా, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను? నా హృదయపూర్వకమైన స్తుతిని, ప్రణామతిని నీకు చెల్లిస్తూ ఉన్నానని స్తుతించడమే క్రిస్మస్ యొక్క ఆరాధన. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేవలం పై ఆర్భాటాలు కాదు. మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఆత్మ సంబంధమైనది, మన యొక్క అంతరంగ సంబంధమైనది, మనలను మోక్ష రాజ్యములకు తీసుకుని వెళ్ళేటటువంటి ఒక చక్కటి మార్గమే క్రిస్మస్. ఈ మార్గంలోనికి ప్రయాణం చేపించడానికి బాలుడి లోకానికి వచ్చారు. మరలా ప్రభు అన్నారు లూకాసు సువార్త 5:3 ప్రజలకి అనగా ఆయన పిల్లలకి మారు మనసు ఇవ్వడానికి ప్రభు వచ్చారట. మనస్సు మార్పిడి, మత మార్పిడి కాదండి. మతాలు స్థాపించడానికి యేసు రాలేదు. మతముతోనే పని లేదు. ఇది మతము కాదండి, ఒక మార్గము. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభు సవాలు విసిరారు. నా ద్వారా తప్ప ఎవడనో పరలోక రాజ్యము చేరలేడు అని స్పష్టతనిచ్చారు. కారణం ఏమిటి అంటే, మానవుని యొక్క పాపము నిమిత్తము ప్రాణం పెట్టి మానవుని యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తము చెయ్యి కలిగిన వాడే దేవాది దేవుడు, ఆయనే రక్షకుడు అని
స్పష్టత మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభు వచ్చినది దేని కొరకు? ఆయన మారు మనస్సు కలగజేయటానికి. మారు మనస్సు అనేది మతము మార్చలేదండి, మనుషులను మార్చేస్తుంది మతం, మనస్సును మాత్రము మార్చలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి యొక్క మనస్సును మార్చడానికి, అంటే పాపమును చేసే మనిషి, భయభక్తులు లేకుండా జీవించే మనిషి, పాప భీతి లేకుండా బ్రతికే మనిషిని ఆయన ప్రేమించి ఆయన దగ్గరికి తీసుకుని ఆయన క్షమించి ఆయన యొక్క సన్నిధానంలో మనసుకి మంచి మార్పును కలగజేశారు. ఈరోజు ఒక గొప్ప మార్పు ఉంది కనుకనే ఈ స్థలంలోనికి మనం నడిపించబడ్డాం. సభావరుడు ఎవరు అంటే, సభకి అధ్యక్షుడు ఎవరు అంటే, సభకి బలవంతుడు ఎవరు అంటే, ఈ లోకంలో అతిథులను మనం పిలుచుకున్నాం. వారంతా ఘనమైన స్థితిలో ఉన్నారు. కానీ సభంతటికి అతిథులు అదృశ్యమైన హస్తము చాపినటువంటి దేవుడు. ఆయనే బలవంతుడు, ఆయనే రక్షకుడు, ఆయనే సృష్టికర్త. ఇంకా మన వాక్యంలో చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని వాక్యం తెలియజేస్తా ఉంది. కన్యక అనగా పాపము లేనటువంటిది. పాపము లేకుండా ప్రభు ఈ లోకములకు వచ్చాడు కనుక పాపము లేనటువంటి ప్రభు మాత్రమే పాపి అయిన మానవునికి రక్షణించి చేర్చుకోగలరు. అంతేకాదు ఆయన లోకానికి వచ్చిన కారణాల్లో మరొక కారణం, ఇమ్మానుయేలుగా మనకి తోడుండటానికి వచ్చాడు. ఒక మనిషికి కొంతకాలమే తోడుంటాడు. భర్త భార్యకైనా, భార్య భర్తకైనా, తల్లిదండ్రులకు పిల్లలైనా, పిల్లలకి తల్లిదండ్రులైనా ఈ లోకంలో కొంతకాలమే తోడుగా ఉండగలరు. శాశ్వతంగా ఎవరెవరికి తోడుగా ఉండలేరు. కానీ దేవుడైతే ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నీకు తోడుగా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు తోడుండటానికే నేను వచ్చానని చెప్తున్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మనకి తోడు ఉండటానికి, నీకు తోడు ఉండటానికి, ఈ మైక్ ద్వారా వినిచున్న నీకు తోడు ఉండటానికి, నాకు తోడు ఉండటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. క్రీస్తు ప్రభువు మనకి తోడుగా ఉండటానికి వచ్చారు. కాబట్టి గొప్ప ఆనందము. ఆయన అదృశ్యంగా మన మధ్యన ఉన్నారు, మనతో ఉన్నారు. ఆయన మనకి తోడుగా ఉన్నారు అనే భావన లేకపోతే, ఆయన తోడుగా ఉన్నారనేటటువంటి విశ్వాసం లేకపోతే మనమందరం ఈ స్థలంలో కూడుకోలేము. ఈ స్థలంలో ఈ చలిలో ఇంత ఆసక్తిగా దేవుని యొక్క మాటను మనం వినలేము. ఈ రోజు ఇంత ఆసక్తితో, ఉత్సాహంతో ఈ రీతిగా కూర్చున్నాము అంటే ప్రభు మన మధ్యన ఉన్నారు, మనతో ఉన్నారు అనేటటువంటి గొప్ప విశ్వాసము. ఇంకా మనము వాక్యములో చూస్తే మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. యేసు పుట్టిందే మానవుని యొక్క పాపమును ప్రాయశ్చిత్తము చేయడానికి, చనిపోవడానికి ఆయన పుట్టారు. ఆయన పుట్టుకలో మరణం ఉంది, ఆ మరణములో మానవునికి జీవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన మన కొరకు పుట్టి మరణించి మనకి జీవం ఇచ్చాడు. ఆయన పుట్టుకలో ఇదొక కారణమై ఉంటుంది. చాలా సార్లు ఈ లోకంలో మనం గమనిస్తే గురువు యొక్క పాదములు శిష్యులు కడుగుతూ ఉంటారు. గురువుకి మించింది ఏదీ లేదు అని భావిస్తూ ఉంటారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, పరమందున్నటువంటి తండ్రి, సృష్టిని పరిపాలించే దేవుడు, తన పోలికతో మానవుని చేసినటువంటి తండ్రి ఈ లోకమునకు వచ్చి తప్పిపోయినటువంటి మనలను, అంటే పాపము చేత, అతిక్రమము చేత దేవునికి దూరస్థులమైనటువంటి మనల్ని ఆయన సమీపంగా తీసుకుని వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ఘనమైనటువంటి స్థితి దేనిలో ఉంది చెప్పండి? ఎక్కడ ఉంది చెప్పండి? ఏ గురువైనా
శిష్యుల నుండి గురు దక్షిణ ఆశిస్తూ ఉంటాడు. కానీ ఈ గురువు అయితే ఏ స్వార్థము లేకుండా, ఏ స్వలాభం ఆశించకుండా, సృష్టికర్త అయినటువంటి దేవుడే, గురువైనటువంటి తండ్రి శిష్యుని యొక్క పాదములు కడిగి పరిచర్య చేసి, పరిచారణ చేసి రుజువు చేశారు దేవుని పిల్లారా. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడి లోకానికి రావడానికి ఇంత ఘనమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇంకా రోమాలో రాయబడి ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభు అంట ఈ యొక్క ఆయన యందు ఉన్న పిల్లలకి ఎటువంటి శిక్ష లేకుండా తప్పించి వేశాడంట. వ్యాధి భారము నుండి, శిక్ష భారము నుండి, పాప భారము నుండి విడుదల కలుగజేశారంట. కాబట్టి ఆయన యందు ఉన్న వారికి ఎటువంటి శిక్ష లేదు. ఇక నీ ఆత్మ నశించిపోతుంది అనే భయం నీకు లేదు. ఎందుకంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచున్నావు కనుక ఆయనందు ఉన్న వారికి భయం లేదు. ఈరోజు ఈ ఆనంద క్రిస్మస్ ఎందుకంటే మనం అందరం ఆయన యందు ఉన్నాం. ఇంకా వాక్యములు మనం చూసినప్పుడు విధేయత లేకుండా మనము ప్రభువుని సమీపించలేం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేం. ఈ దినాన నిజ దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యత మనం సంపాదన చేసుకోవాలి. నిజ దేవుని యొక్క స్వరమును వినగలిగినటువంటి స్థితిని మనం సంపాదన చేసుకోవాలి. దేవుడు మాట్లాడాలి, దేవుడు కనబడాలి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కనబడే దేవుడు. మాట్లాడే మనము గొప్పవారము మాట్లాడని వాటికంటే. కాబట్టి మాట్లాడువాడు ఆయన గొప్పవాడు. మనల్ని కలుగజేసిన సృష్టికర్త ఆయన నీవు ఏ ప్రశ్న వేసినా, నువ్వు ఏ రీతిగా వెతికినా ఆయన కనబడతాడు. మరొక విషయము, క్రిస్మస్ అనగా అన్వేషణ. మానవుడు తన పాపము నుండి విడుదల పొందడానికి అన్వేషిస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు, ధర్మ కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు చేసి భగవంతుని కలుసుకోవాలి, భగవంతుని దగ్గర తన పాపమంతటిని పోగొట్టుకుని భగవంతునికి సమీపంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఈ అన్వేషణలో కొంతమందిని క్రీస్తును సమీపించే వారు ఉన్నారు, కొంతమంది దూరంగా ఉన్నారు. ఈ దూరముగా ఉన్న వారి కోసమే ఈ రాత్రి ప్రకటన. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వాక్యములో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3:15 లోకములకు రక్షణ కలుగజేయడానికి రక్షకుడి లోకములో పుట్టవలసి వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యములో వ్రాయబడింది. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించారు? ఒక భక్తుడు అన్నారు, మానవులు నివసించే లోకము గత్తర లోకము అన్నారు. మనందరికీ తెలుసు, చాలా భయంకరమైన లోకంలో ఉన్నామని చెప్పుకుంటాం. లోక పరిస్థితులు బాగోలేదని చెప్పుకుంటాం. లోకములో ఎక్కడ చూసినా పాపము నిండిపోయింది అని మనం చెప్తూ ఉంటాం. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ లోకములో దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే నీ కోసమే. నీవు ఈ లోకములో ఉన్నావు గనుక దేవుడు ప్రేమించాడు. ఈ లోకములో ఉన్నావు గనుక దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి తీర్పు లేకుండా చేసి ఆయన రాజ్యములకు వారసుడిగా, వారసురాలిగా నిన్ను తీర్చిదిద్ది తన పిల్లలుగా, తన స్వకీయంగా చేయడానికే బాలుడైన యేసు లోకానికి వచ్చారు. ఇదే క్రిస్మస్ ఆనందము. కనుక దేవుడు కుమారుడుగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు. పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువును మనం చూడగలం. పరిశుద్ధత లేకపోతే ఏ మనిషి ప్రభువును చూడలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధులుగా ఉండాలి అంటే ప్రభువుని విశ్వాసముతో నమ్ముకొని ఆయన సన్నిధానంలో ఆయన ఎవరో ఒకసారి ఆలోచించాలి, అన్వేషించు. ఒకవేళ అనేక రీతులుగా అన్వేషిస్తున్నావేమో, రక్షకుని కనుగొనలేకపోయేవేమో, రక్షకుని ఇంకా నువ్వు చూడలేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా నా ఆత్మకు విడుదల కలుగజేసే రక్షకుడు, నన్ను మోక్షములకు తీసుకుని వెళ్ళే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అనేక రీతులుగా వెతుకుతూ ఉన్నావేమో. ఈ రాత్రి మైక్ ద్వారా వినిచినటువంటి నీ జీవితంలో రక్షకుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీ కొరకే వచ్చాడు, ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి రక్షకుని చేరుకోవడానికి ఏ అడ్డు లేదు. రక్షకుని చేరుకోవడానికి పువ్వులు, పలహారాలు అవసరం లేదండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి కలిగి ఉండాలి. నానా వర్ణములు కలిగినటువంటి పువ్వులు,
నరదృష్టిని ఆకర్షిస్తాయి. భూలోకంలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. ఈ వర్ణాలన్నీ కూడా మానవుని యొక్క హృదయ శుద్ధి ప్రభు మదిని ఆకర్షిస్తుంది. కనుక నీ హృదయ శుద్ధి ప్రభు ఆకర్షించబడతారు, ప్రభు నిన్ను ఆకర్షించుకుంటారు. ఈ క్రిస్మస్ వేడుకలో ఈ మైక్ ద్వారా సువార్త విన్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. అంతేకాకుండా రక్షకుడు ఎందుకొరకు వచ్చాడో 9 కారణాలు మనం చూస్తాం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయన యాక్సిడెంటల్ గా వచ్చిన దేవుడు కాదండి. మానవుని యొక్క పాపమును ప్రాయశ్చిత్తము చేయటానికి మహామహిమ కలిగినటువంటి దేవుడు మహిమని విడిచిపెట్టి మానవ లోకానికి బాలుడిగా వచ్చి మనందరి పాపములను ప్రాయశ్చిత్తము చేసి మోక్షానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో నీవు రావాలని తాపత్రయము, ఆ మార్గములో నేను ఉండాలని ఈ ప్రయాస నువ్వు అర్థము చేసుకుని గ్రహించుకుని ఈ మార్గములోనికి వచ్చి ధన్యకరమైనటువంటి జీవితాన్ని సంపాదన చేసుకో. అటువంటి ధన్యకరమైన స్థితి, అటువంటి ఆనందకరమైన క్రిస్మస్ తండ్రి మనకెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ స్థలానికి సువార్త రాజు గారు పిలిచి ఇక్కడ దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వారికి, వేదికను అలంకరించిన పెద్దలు, అభిషక్తులు మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కని క్రిస్మస్ వర్తమానాన్ని మనందరం విన్నాం. ఎంతమందికి సంతోషం ఉన్నారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరూ ప్రార్థనలు ఆలకించాడు. న్యూ బెతెల్ గాస్పెల్ చర్చ్గా మనం చేసిన ప్రార్థన ఆలకించాడు. ఈరోజు చలి తక్కువ ఉందన్న కదా, దేవునికి మహిమ కలుగుతుంది. మరి మన యొక్క సోదరులు క్రిస్టఫర్ గారు ముందుకు రావాలి. థ్యాంక్ యూ. సో పిల్లలు, మీకు అందరి వరకు ఒక సర్ప్రైజ్. మన క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా ఉన్నది. మన అందరూ కూడా అల్లరి చేయకూడదు, ఓకేనా? మనం ఈరోజు చలి లేదు కదా, దేవుని మహాకృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఒక క్రిస్మస్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. దైవజనులు కే సామెల గారు మన మధ్యలో ఉన్నారు. వారు చలికి భయపడి పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ప్రభుని ఆరాధించాలి, దేవునికి మహిమ కలుగును గాక. వారు చక్కగా చేశారు. కానీ ఈరోజు మన ఫంక్షన్ హాల్లోనే ఉన్నట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా భయపడ్డాం, ప్రార్థన చేశాం. మరి మన యొక్క అమ్మగారు మరి సుధారాణమ్మ గారికి మరొకసారి హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి వారి విలువైన విషయాలను, మరి 9 విషయాలు, బైబిల్లో ఎన్నో విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాలన్నింటినీ వారు మనకు తెలియజేశారు. మరి ఎంతమంది దగ్గర మీ బైబిల్ ఉంది చూపించండి, ఎంతమంది దగ్గర మీ బైబిల్ ఉంది చూపించండి. దేవునికి మహిమ కలుగును. అమ్మగారు చెప్పారు కదా, దేవుడు ఒక బహుమానంగా మనకు వచ్చేసాడు. యేసుక్రీస్తు ఒక గిఫ్ట్గా మనకి వచ్చేసాడు. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ అండి, క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్. మరి అందుకనే ఒక ఆచారం కూడా మనకు ఉన్నది, మనం పెట్టలేదు కానీ పిల్లరా, శాంతా క్లాజ్ అని ఆయన రహస్యంగా వచ్చి ఇస్తూ ఉండేవాడు. మరి కనబడని దేవుడు తన ఆత్మరూపిగా మన మధ్య ఉంటాడని అమ్మగారు సెలవిచ్చారు. తన పరిశుద్ధాత్మగా మనలో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే కనబడే దేవుని మాట ఈ పరిశుద్ధ గ్రంథం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం చెప్తారా? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించినాం ప్రేమతోడ నడుపును, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరు ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. ఇది సభ కనుక నేను ఒక మాట చెప్తున్నా.
నేను మా చర్చిలో జనవరి 1వ రోజున మరి నేను ఒక ఛాలెంజ్ చెప్పాను మా వాళ్ళకి, ఈ సంవత్సరంలో మీరు ఎలాగైనా బైబిల్ కంప్లీట్ చేయండి. మరి చాలా మంది ప్రారంభించారు, కొంతమంది సగం చదివారు, కొంతమంది ముగించారు. మరి వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ సభగా ఉన్న మీ అందరికీ కూడా జనవరి 1 నుంచి మీరు ప్రారంభించండి. మరి ఒక సంవత్సరంలో మీరు బైబిల్ని ముగిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి మనకు వాళ్ళు కేక్ అరేంజ్ చేస్తున్నారు. కేక్ వస్తుంది. రైట్ పెట్టేసి మీకోసం ఏంటి రామగారు చెప్పిన వాక్యాన్ని బట్టి మరి ప్రార్థన మనం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్న పిల్లగా చక్కని మాటలు. మరి 10 కారణాలు అమ్మా, 9 కారణాలు. ఇంకో 10వ కారణం ఎవరంటే నీవే అయి ఉండొచ్చు కదా, నీవే అయి ఉండొచ్చు. మరి వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ప్రార్థన చేస్తున్నామండి. మహిళ తండ్రి, ఈ కొండగల నాయన, ఈ తండ్రి, ఈ కుమారి, ఈ యొక్క వాక్యాన్ని మాకు ప్రకటించిన తండ్రి, ఆ మాటలు నేను ఆలోచన చేసి నీకు గౌరవమైన ప్రభావం తీసుకొచ్చుకోవాలని ప్రార్థన చేసిన తండ్రి. నిజంగా తండ్రి, నిజంగా తండ్రి, బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తండ్రి, ఆలోచన విధానాన్ని మేము నీ యొక్క మహిమ కొరకు, నీ యొక్క ఆలోచన కోసం దాన్ని ఉపయోగించి నీకు గణితమైన ప్రభావం తీసుకొచ్చుకోవాలని నీకు ప్రధానమైన ప్రార్థన చేస్తుంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మేము వేయించండి, వారి కోసం ఆలోచించడం సాయం చేయమని ఏ స్నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అన్న మరి సేవకులందరూ నుంచుంటారు. మరి అలాగే మన మధ్యలో ప్రత్యేక ఆహ్వానితులు మన స్థానిక కార్పొరేటర్ గారు సతీష్ అన్నగారు అంటాం మేమంతాను. మరి సతీష్ అన్నగారు మనందరికీ, మన పత్తినగర్కే అన్నగారు అయినా దేవుడు వారిని దీవించాడు. మరి రెండోసారి నేను అనుకుంటున్నాను, అనేక సార్లు వారు మనకు నాయకులుగా ఉండాలని మా ప్రార్థన. దేవునికి మహిమ కలుగుగాక. మరి వారు ఎప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు మరి సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వారు వెళ్ళే మంచి సాంప్రదాయాన్ని, అలవాట్లు వారు కలిగి ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. మరి సునీల్ అన్న గారు వారికి చాలా మన సంఘ ప్రెసిడెంట్ గారు మరి సునీల్ రూపస్ అన్న గారు, అందరూ కూడా సేవకులందరూ కూడా దగ్గరికి వద్దామండి. దేవునికి మహిమ కలుగుగాక. మరి సునీల్ అన్న గారే ఈ సంఘాన్ని, వారి కుటుంబం ఈ సంఘాన్ని స్థాపించి మరి ఎవరు ఫోటో తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నారండి. దేవునికి మహిమ కలుగు. అలాగే మరి మన సునీల్ అన్న గారి బెటర్ హాఫ్ మరి ఎక్కడున్నారో మేడం గారు రావాలి. వారు ఏ కార్యక్రమం ఉన్నా కానీ పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. మా మమ్మీని పిలవండి త్వరగా. అదే అమ్మగారు వస్తే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యం కూడా సెలవిస్తుంది, నాయకులను సేవకులను గమనించుకోమని, సన్మానించుకోమని. ఒక నిమిషం ఫోటో తీసుకో. దేవునికి అలా సేవకులందరూ కూడా వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు మరి మన సతీష్ అన్న గారిని ఉద్దేశించి చిన్న ప్రార్థన చేయాలని సభాముఖంగా వారిని మనం చేస్తూ ఉన్నాం. ఎవరు దిగొద్దు, ఎక్కువ మహామహిమ కలిగినటువంటి మా తండ్రి, మీ ప్రియ కుమారులు కార్పొరేటర్ గారు సతీష్ గారిని బట్టి, వారి సతీమణి, వారి కుటుంబమును బట్టి, వారికి నిలిచిన ఘనతను బట్టి మిమ్మల్ని వందిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఎవరైనా ఘనపరచబడుతూ ఉన్నారు అంటే అది మీ కృపే. మీ ఆశీర్వాదం లేకుండా, మీ కృప లేకుండా ఈరోజు వారు అంత ఉన్నతమైన స్థాయిలో నిలిచి ఉండటానికి కారణమే మీ ఆశీర్వాదము. అంతేకాకుండా నిండు నూరేళ్లు ఆయుష్ కలిగి, ఆత్మ బలము కలిగి, ఆరోగ్యము కలిగి రాబోయే వత్సరములలో అత్యధికమైన స్థాయిలో వరుసలో నీ దాసుని మీరు నిలవబెట్టండి ప్రభువా. ఎంతో మంచి మనస్సుతో ఈ రాత్రి నీ నామాన్ని ప్రేమించి
నీ నామదారులైన సేవకులను ప్రేమించి వారి వంతు వారు తగ్గించుకునే స్థలానికి వచ్చారు. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని మీరు సెలవిచ్చారు. కనుక వారి అంతరంగ అభిలాష, అంతరంగ ఆలోచన ఏ విధముగా కోరుకుంటూ ఉన్నదో అట్టి రీతిలో మీరు ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టండి. రాబోయే దినములలో దేని కొరకు వారు పోటీ చేయబోతూ ఉన్నారు అట్టి స్థితిలో ప్రాముఖ్యమైనటువంటి రీతిలో నీ దాసులు నిలిచి ఉండగలిగినట్లు సహాయం చేయండి. వారి ద్వారా ప్రజలకు ఏ యొక్క సేవ అందించవలసి ఉన్నదో వారి జీవిత ప్రయాణంలో అట్టి సేవలు అందించి మీ నుండి ఆశీర్వాదముల ఆ కుటుంబము పొందుకుని మీ రాజ్య వ్యాప్తులుగా తీర్చిదిద్దబడగలిగినట్లు సహాయం చేయండి. ఒకప్పుడు నిన్ను ఎరుగని స్థితిలో ఉన్న మమ్మలను మిమ్మల్ని తెలుసుకునే స్థితిలోనికి నడిపించారు. అలాగే మా ప్రియమైనటువంటి సహోదరుని కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాన్ని క్షేమం ఇచ్చి భద్రత ఇచ్చి వారు కావలసిన కోరుకున్న రీతిలో వారి నిలవబెట్టి ఆశీర్వదించండి. క్రిస్మస్ దీవెన ఆశీర్వాదములు, సంవత్సరాంత దీవెన ఆశీర్వాదములు, రాబోయే సంవత్సరములో వారి ఎడల జరిగించే కార్యాలకి సాధనములుగా నిలబడగలుగునట్లు కృప చూపించండి. ఈ రాత్రి వారి నిమిత్తమై నేను బహిరంగంగా ప్రార్థిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన వారందరూ అంతరంగంలో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా, మీ దీవెన ఆశీస్సులను, గురువుల యొక్క దీవెన ఆశీస్సులను, పెద్దల యొక్క దీవెన ఆశీస్సులను వారిపైన, వారి కుటుంబం పైన మీరు నింపివేసి మీరు వాడుకుని మహిమను పొందమని ఈ సభను ప్రేమించి గౌరవించి విచ్చేస్తున్న వారికి రావాల్సిన దీవెన దయచేయమని దీవెనకర్త మహోన్నతుడైన మహిమబాలుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీరు కూడా ఉండాలి అమ్మా, గట్టిగా మీకు దూరంగా ఉంటే కాదు అన్న. ఈ ఫ్యామిలీ మమ్మల్ని చాలా ఆదరిస్తూ ఉన్నారు. సేవకుడిగా నన్ను అమ్మ మీరు రావాలి. ఈ పక్క మీరు కిందకి దిగొద్దు మాట మాటకి. మీరు ఉండకపోతే కష్టం అన్న. చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారు బాబు. చూడండి అన్న, అందరూ ఏం రోజు పడతాను. You happy Christmas, we wish you a happy Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. We wish you a happy Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. Happy New Year, Bethlehem, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి,
రవి గారు అన్న ఏమిటండి చెప్పలేదు రవి బ్రదర్ రమాజ్ రవి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. చదివేది కదా అయినా కానీ సరే అందరు ఇట్లా మూసుకొని కూర్చున్నారు. ఇందాక సోమన్ రాజు పాస్టర్ గారు అన్నారు చదివేది అయినా కానీ ప్రైజ్ ది లార్డ్. ఏమైనా కోపంగా ఉన్నారా, అడిగారా, సంతోషంగా లేరా? బాబు ఒక్క నిమిషం అందరూ ఒకసారి గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్ అనేది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. చాలా థ్యాంక్ యూ. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సిడ్నీ క్రిస్మస్ వేడుకలకి మమ్మల్ని ఆహ్వానించిన సునీల్ అన్నకి, అదేవిధంగా సువన్ రాజు పాస్టర్ గారికి, అదేవిధంగా ప్రకాష్ పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న బాలనగర్ పాస్టర్ దైవ సేవకులందరికీ, అదేవిధంగా ఈ దినాన వర్తమానాన్ని అందించిన అక్కగారికి హల్లెలూయా. నాకు వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ మెయిన్ వర్తమానం అనేది అది పోవద్దు అనేది నా యొక్క ఆలోచన అనమాట. అందుకనే మెయిన్ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడమని ఇచ్చినా కానీ సరే నేను మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడను. కానీ 2 మాటలు నేను ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకి వచ్చిన సతీష్ అన్న గారి గురించి క్లుప్తంగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను అంతకుముందు పరిచర్యలో ఉన్నప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ వారితో స్నేహం కానీ చాలా మనందరం కూడా క్రైస్తవులు అనే వాళ్ళం ఒక బౌండరీలోనే ఉంటాం. కానీ నాకు వ్యక్తిగతంగా అన్నగారు ఎప్పుడైతే అర్థమయ్యారో నాకు నాయకుడు అనే దానికన్నా, ఒక కార్పొరేటర్ అనే దానికన్నా ఒక స్నేహము, ఒక బ్రదర్ రిలేషన్ అనేది, ఒక ఫ్యామిలీ బాండేజ్ అనేది ఏర్పడింది. దాంతో అది కేవలం అది మాత్రమే కాదు, కానీ ఈ 5 సంవత్సరాల జర్నీలో మన క్రైస్తవులకు సంబంధించి ఏ ఒక్క మీటింగ్ అయినా కానీ సరే, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ సరే మీరు గమనించినట్లయితే నా మాటలు ఎవరికి వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నట్టున్నారు. చెప్పనా ఆపేనా? పర్లేదా? ఓకే. సో చాలా కార్యక్రమాల్లో ఇప్పుడు కూడా అన్నీ మొన్న ఎందుకు అవన్నీ పాపం వద్దు, అవసరం లేదు, సింపుల్గా ముగించేసాను. చాలా సింపుల్గా చెప్పాలంటే చాలా సింపుల్ వ్యక్తి. ఆడంబరాలు, పొగడ్తలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మంచి పని చేయాలి, డెవలప్ చేయాలి, మంచిగా నిలబడాలి, సహాయం చేయాలి, అందరితో కలిసి ఉండాలి. ఆ యొక్క పదవి ఉందనే ఒక గర్వం కానీ ప్రౌడ్ కానీ ఏం కూడా లేకోకుండా అందరితో కలిసి ఉండి అన్ని వర్గాలతో కలిసి ఉండే ఒక మంచి నాయకుడు. కాబట్టి నేను అందుకనే ఎక్కువగా నేను కనెక్ట్ అవుతుంది జరిగింది. అదేవిధంగా గడిచిన రోజుల్లో చూసుకున్నట్లయితే క్రైస్తవులకి అనేక రకాలుగా దాదాపు ప్రకాష్ అన్నకి తెలుసు, సునీల్ అన్నకి తెలుసు, మన కరోనా లాక్డౌన్ టైంలో కూడా మన క్రైస్తవ కుటుంబాలకి దాదాపు ఒక 500 కుటుంబాలకి రైస్ బ్యాగులు పంపించారు, సరుకులు పంపించారు. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? ఇక్కడ ఉన్న ఎవరికైనా వచ్చినాయా? రైట్ బ్యాక్ సోర్కి వచ్చాయి, ఎవరికి రాలేదా? థ్యాంక్ యూ, మీరు మంచోళ్ళు. అదేవిధంగా చర్చెస్కి కార్పెట్లు ఇచ్చారు, చర్చెస్కి కార్పెట్లు ఇచ్చారు. అదేవిధంగా మన క్రిస్మస్ కి సంబంధించిన ఏవైతే బట్టలు ఉన్నాయో ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ కి సంబంధించిన 1 lakh అమౌంట్ ఏదైతే ఉందో వాస్తవానికి అయితే అది వేరే డివిజన్ కి శాంక్షన్ అయింది. అన్న గొడవపడి మన 14వ డివిజన్ కి మన పాస్టర్స్ అందరికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా మొన్న ఈ మధ్యన వర్షాకాలము మొత్తం తుఫాన్లు వచ్చి అంత కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే సేవకులు అందరం కూడా కూర్చొని ఇలానే మాట్లాడుకున్నాం. దయానంద పాస్టర్ గారు, చాకో పాస్టర్ గారు, చాలా కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిసి ఏదో ఒక ఆర్థిక సహాయం అందితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో అన్ననే నాకు ఫోన్ చేశాడు. నేను వాస్తవంగా చెప్పాలంటే మేము అడగలేదు, నేనే అన్న ఇప్పుడే మీకు చాలా ఖర్చు ఉంది కదా, ఎందుకు అని అంటే లేదు ఇచ్చేయండి పాస్టర్స్కి అని చెప్పి ఒక్కొక్క పాస్టర్కి తన వ్యక్తిగతంగా 5,000 రూపాయలు. వినపడిందా? ఏం చేయాలి మరి? అదే ఓకే, గట్టి చెప్పకూడదు ఒకసారి. సారీ, మీరు మంచోళ్ళే, అన్న డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో కేక్ పెట్టి. ఓకే, నో ప్రాబ్లం. సో 5,000 రూపాయలు. అంతేకాదండి, కొంతమంది మన పాస్టర్స్ వ్యక్తిగతంగా అన్న దగ్గరికి వెళ్ళి నెల మంత్లీ ఆర్థిక సహాయం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే
మీకు మంచి తెలిస్తేనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. మంచి తెలిస్తేనే ఒక మంచి నాయకుడికి సపోర్ట్ చేయగలుగుతారు. సో ఒక మంచి నాయకుడిని అబ్జర్వ్ చేయండి, సపోర్ట్ చేయండి, అనుకోరికి ప్రార్థన చేయండి. రాబో దినాల్లో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి ఆ యొక్క సొసైటీకి మంచి సేవ చేయాలని మనందరం కోరుకుంటూ అన్నం దేవుడు దీవించిన గాక. అదేవిధంగా వాక్యం చెప్పిన అతను కూడా దేవుడు దీవించిన గాక. వాక్యం మీద మీ అందరి హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ఆత్మకార్యం జరుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న సతీష్ అన్న గారు మాట్లాడతారు. న్యూ బేతెల్ గాస్పెల్ చర్చ్ ఆధ్వర్యంలో మన సునీల్ పాస్టర్, ప్రకాష్ పాస్టర్, రాజు పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైనటువంటి స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులకు, అదేవిధంగా స్టేజీ కింద ఉండి దైవ సంకీర్తనలు కానీ దైవ ప్రవక్తలు కానీ వింటున్న దైవజనులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నేను కార్పొరేటర్ అయ్యాక సెమీ క్రిస్మస్ వేడుకలకి రావడం రెండోసారి. 3 సంవత్సరాలు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయినా ఈరోజు కూడా వేరే కార్యక్రమం మీద పని ఉంటే డేవిడ్ గారు మరీ చెప్పారు, సునీల్ భాస్కర్ గారు చెప్పారు, సార్ అన్నా నువ్వు ఖచ్చితంగా ఇవాళ ఉండాల్సిందే అంటే వేరే కార్యక్రమం మధ్యాహ్నం ముగించుకొని రావడం జరిగింది. ఫతేనాడ్ డివిజన్ పరిధిలో మేము గెలిచినప్పుడు కానీ గెలవక ముందు కానీ మొదటిసారి కూడా క్రైస్తవుల పాత్ర మా గెలుపులో అత్యంత కీలకంగా ఉంది. ఒక తమ్ముళ్ళ కొడుకుల ఆదరించి మొదటిసారి కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా మా సేవలు, మా ప్రవర్తన మీతో కానీ మీకు అందుబాటులో ఉండడంతో కానీ, అదేవిధంగా మీకు ఒక సోదరభావంతో మెలిగినందుకు రెండోసారి కూడా పాస్టర్లందరూ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఓటేస్తాం, మీకు ఓట్లు వేపిస్తాం మా భక్తులతో కూడా అని చెప్పి రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతోటి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేకుండా నన్ను మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు మీ ముంగట మైక్ పట్టుకొని రెండోసారి కూడా కార్పొరేటర్గా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మొదటిసారి అవకాశం ఒక మామూలుగా వచ్చేస్తుంది, కానీ రెండోసారి అవకాశం రావడం అనేది చాలా కష్టమైన పని. అందరినీ మెప్పించి ఒప్పించి అందరికీ అందుబాటులో ఉండనే అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ మా పనితీరు మెచ్చి నాకు అవకాశం ఇచ్చారని భావిస్తూ ఇదే విధంగా ముందు కూడా ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు సేవలు చేసుకుంటాం. మీరు అందరూ మా మీద నమ్మకం నుంచి గెలిపించారు కాబట్టి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. మన డివిజన్ పరిధిలో ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్ పర్మిషనే కానీ ఏదే కానీ ఇచ్చించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. మీకు అవసరమైనప్పుడు మా బాధ్యతగా మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం. లోక కళ్యాణార్థం దైవ సేవకులందరూ ప్రార్థన చేస్తుంటారు. రేపు మన ప్రభు బర్త్డే కాబట్టి వచ్చే సంవత్సరం 2020 ఏ విధంగానైతే మనం అందరం ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా అవస్థలు పడ్డారు, ప్రతి మనిషి అవస్థలు పడ్డారు. వచ్చే 2021 ఇయర్ అందరూ సుఖ సంతోషాలతో మంచి ఆనందంతో ఎవరి కుటుంబంతో వాళ్ళతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆర్థికంగా మంచి ప్రశాంతమైన జీవితం ఉండాలని అందరూ ఉండేలా చూడాలని ఆ ప్రభువుని రేపు క్రిస్మస్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించి లోక కళ్యాణార్థం దేశంలో కూడా ప్రపంచం మొత్తం సుఖ సంతాలతో ఉండాలని ఆ ప్రభువుని కోరండి. ఎందుకంటే అత్యంతకరమైన బాధాకరమైన సంవత్సరం ఈ 2020 చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్కొక్కరు తిండి లేని టైంలో తిండి కూడా లేకున్న పరిస్థితి. నేను ఇచ్చిన ఒక 5 కిలోలు రైస్ ఇవన్నీ ఎక్కడ పోతే కానీ చాలా కష్టం పడ్డారు. లాక్డౌన్ టైంలో కూడా మేము 8,000 మందికి రోజు 4,000 మధ్యాహ్నం 4,000 సాయంత్రం అట్లా భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం మాతో అయిన కాడికి అధికారంలో ఉన్నాం కాబట్టి. ఇటువంటి దరిద్రమైన సంవత్సరం మళ్ళీ రాకుండా ఇంకేదో కొత్త వైరస్ అంటారు, అది కూడా మన దగ్గర మన ఇండియాలో ప్రభావం చూపేకుండా మన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువులు కోరాలని కోరుకుంటూ మీ అందరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు పాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.